Yeah, I spit raps like a heart attack, fast fatal heart impact, past painful scars. In fact, I blast tasteful bars and packs. I back up my actions, fact don't ask, grab reactions, jacked attack with every word, then act with class as they hear me snap. I got nothing to lose, cause I fought and felt the bruise. Now I'm not the one confused, call the shots and they produce. I ain't lost, I'm finally loose, pick a new silver excuse. I need the views to boost me to a new abuse of being used. Everybody wants a piece now, y'all can rest in peace now. You're dead to me, so peace out. Remember, you're just freaked out. Get ready for defeat now, I'm gonna make you bleed out. Hello riders, once again welcome back to my YouTube channel. సో చాలా రోజుల నుంచి అయితే రైడింగ్ గ్లౌజెస్ అని కొందాం అనుకున్నా, బట్ టైం దొరకలేదు. ఇప్పుడైతే తీసుకున్న రైడింగ్ గ్లౌజెస్. సో నేనైతే రైడింగ్ గ్లౌజెస్ కొన్నప్పుడు ఏంటంటే తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ అండ్ మంచి లుక్ ఉన్న గ్లౌజెస్ కొందాం అనుకున్నా. సో సర్చ్ చేసిన చాలా మంచి కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంటంటే నాకు వాటిలో లుక్ అనేది నచ్చలేదు. మనది కేటీఎం బైక్ కాబట్టి ఆరెంజ్ కలర్ ఉంటే బాగుండేది అనుకున్నా. సో ఆరెంజ్ కలర్ అయితే ఒరిజినల్ కేటీఎం గ్లౌజెస్ కొనాలంటే మన దగ్గర అంత బడ్జెట్ లేదు. చీప్ అండ్ బెస్ట్ గ్లౌస్ అయితే తీసుకున్నా. సో ప్రైస్ అయితే చాలా తక్కువ. సో కంఫర్ట్ బాగుంది, లుక్ బాగుంది అండ్ సేఫ్టీ కూడా బాగుంది, అందుకే తీసుకున్నా. ఇవైతే ఒరిజినల్ కేటీఎం గ్లౌజెస్ కావు, జస్ట్ వేరే కంపెనీ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేశారు. కేటీఎం లోగో అనేది ప్రొవైడ్ చేశారు అంతే. బట్ చూడడానికి అయితే ఒరిజినల్ కేటీఎం గ్లౌజెస్ లాగా ఉన్నాయి అండ్ కంఫర్ట్ బాగుంది, సేఫ్టీ బాగుంది. ఇప్పుడైతే తొందరగా దీన్ని అన్బాక్స్ అయితే చేసేద్దాం. ఈ ప్రోడక్ట్ అయితే నేను అమెజాన్లో బుక్ చేసిన, ఫ్లిప్కార్ట్లో కూడా మనకు అవైలబుల్గా ఉంది. బట్ ఏంటంటే ఫ్లిప్కార్ట్లో ఓన్లీ ఒక సెల్లరే సేల్ చేస్తున్నాడు. అమెజాన్లో డిఫరెంట్ సెల్లర్స్, డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. సో నేను అందుకే అమెజాన్లో తీసుకున్నా. సో డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది, ఎవరికైనా కావాలంటే బై చేసుకోండి. సో ఇప్పుడైతే దీన్ని అన్బాక్స్ చేద్దాం. మనకైతే కంపెనీ లోగో కానీ కంపెనీ కవర్ కానీ ఏం రాలేదు. సో జస్ట్ నార్మల్ మనకు ప్యాకెట్లో వచ్చింది. సో ఇందులో జస్ట్ ఇది కవర్. సో ఇవైతే మన గ్లౌజెస్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ గ్లౌజెస్ చూసుకున్నట్టయితే మనకు 500 రూపీస్ గ్లౌజెస్ లాగా అయితే లేవు. సో లుక్స్ అనేవి అంత బాగున్నాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్ ఉన్నాయి అండ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ మనకు కేటీఎం లోగోస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ కేటీఎం లోగో ఉంది అండ్ స్ట్రిప్ కూడా కేటీఎం లోగో ఉంది. 2 గ్లౌజెస్లో సేమ్ ఉన్నాయి. అండ్ మనకు ఫింగర్స్లో వెంటిలేషన్స్కి నెట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫింగర్స్లో స్వెట్ అవుతుందని ఏం భయపడవసరం లేదు, వెంటిలేషన్ అవుతుంది, ఎయిర్ అనేది ఫ్రీగా వెళ్తుంది. సేఫ్టీ పరంగా చూసుకున్నట్టయితే ఓకే. అంటే మనకు కాస్ట్ ఎక్కువ పెడితే మనకు చాలా స్ట్రాంగ్ గ్లౌజెస్ దొరుకుతాయి. బట్ ఏంటంటే 500 రూపీస్లో బెస్ట్, చీప్ అండ్ బెస్ట్ అని చెప్పొచ్చు. సేఫ్గానే ఉన్నాయి, అంటే చిన్న చిన్న రైడ్స్కి పనికొస్తాయి అండ్ మీరు నార్మల్గా బయటికి బైక్ తీసుకెళ్ళినప్పుడు అయితే పనికొస్తాయి అండ్ వింటర్ సీజన్స్లో కూడా పనికొస్తాయి. సో లాంగ్ రైడ్స్కి అయితే అంత సూటబుల్ కావు, బట్ చిన్న చిన్న రైడ్స్కి అండ్ సిటీ రైడింగ్కి చాలా బాగుంటాయి. ఒరిజినల్ కేటీఎం గ్లౌజెస్ కొనడానికి అయితే అందరి దగ్గర మనీ ఉండవు. సో అందుకే దీంతో అడ్జస్ట్ అయిపోవాలి. లుక్స్కి అయితే సేమ్ ఒరిజినల్ గ్లౌజెస్ లాగే ఉన్నాయి. అండ్ మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే సో మన బ్యాక్ సైడ్ మెయిన్గా గ్రిప్ అనేది ఇచ్చిండు, చాలా బాగుంది గ్రిప్. ఏంటంటే మనం హ్యాండిల్ పట్టుకున్నప్పుడు మనకు స్లిప్ అవ్వకుండా గ్రిప్ అనేది ఇచ్చిండు. సో గ్రిప్ అయితే ఆసమ్. ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ కూడా ఒక సేఫ్టీ గార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఎప్పుడైనా మన బైక్ క్రాష్ అవుతే ఇంజూర్డ్ అవ్వకుండా సో బ్యాక్ సైడ్ కూడా మనకు కొంచెం గార్డ్ లాంటిది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో మనకి ఇక్కడ నకల్ గార్డ్స్ ఉన్నాయి కదా, సో ఇవి కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. సో బ్రేక్ అవ్వ అనుకుంటున్నా, మ్యాక్సిమం అయితే స్ట్రాంగ్గానే కనిపిస్తున్నాయి. అండ్ మనకి ఇక్కడ ఫింగర్స్ దగ్గర కూడా లైట్గా చిన్న చిన్న గార్డ్స్ ఇచ్చిండు, అంటే ఎప్పుడైనా క్రాష్ అవుతే ఎక్కువ ఇంజూర్ కాకుండా. అండ్ వెంటిలేషన్ కూడా బాగుంది. సైజు ఎక్సెల్ సైజ్ అనమాట. ఎక్సెల్ సైజ్ అయితే మ్యాక్సిమం అందరికి సరిపోతుంది. సో అబోవ్ 25 ఇయర్స్ ఉంటే డబల్ ఎక్సెల్ తీసుకో. ఎక్సెల్ సైజ్ అయితే 18 to 25 ఇయర్స్ వాళ్ళకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో అండ్ మనకు స్ట్రిప్ కూడా ఉంది, ఒకవేళ లూజ్గా ఉంటే మనం టైట్ చేసుకోవచ్చు. సో నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయినాయి అండ్ కంఫర్ట్, లుక్ అండ్ సేఫ్టీ అన్నీ బాగున్నాయి. సో అందుకే గ్లౌజెస్ తీసుకున్నా. సో లాంగ్ రైడ్స్కి ఒకవేళ నేను వెళ్తే వేరే గ్లౌజెస్ తీసుకుంటా, బట్ నార్మల్ ఇప్పుడు నాకు డైలీ యూస్కి అయితే ఈ పర్ఫెక్ట్ సరిపోతాయి. సో డిస్క్రిప్షన్లో అయితే నేను మీడియం సైజ్, ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్స్ 3 సైజ్ ఇస్తా. మీకు ఏ సైజ్ సూట్ అవుతుందో ఆ సైజ్ తీసుకోండి. అండ్ ఓవరాల్గా అయితే వర్త్ ఫర్ మనీ ఇది ఈ గ్లౌజెస్ అనేవి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.